హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం ఒక చిన్న యాప్ అప్లికేషన్ తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది అండ్ మీకు కూడా నచ్చుద్ది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఈ యాప్ ఏదైతే ఉందో అది ఇన్స్టాల్ చేసుకుంటే కనుక అక్వేరియం లైవ్ వాల్స్కి సంబంధించింది. అంటే మనము మొబైల్లో మంచి వాల్పేపర్స్ పెట్టుకొని అది లైవ్ స్టిక్గా మూమెంట్ అవుతూ ఉండడము చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా లుక్ బాగుంటుంది. డెఫినెట్గా మీకు నచ్చుద్ది. అలాగే మన తెలుగు A to Z 30 ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. సో ముందుగా మనం ప్లేస్టోర్లో సెర్చ్ బాక్స్లో అక్వేరియం అని టైప్ చేయాలి. అక్వేరియం లైవ్ వాల్పేపర్ ఏదైతే ఉందో ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీంట్లో లైవ్ వాల్పేపర్స్ మాత్రం చాలా బాగుంటుంది. సో అక్వేరియం లైవ్ వాల్పేపర్లో దీని డౌన్లోడ్స్, దీని రివ్యూస్ కూడా సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఈ అక్వేరియం లైవ్ వాల్పేపర్ ఏదైతే ఉంటుందో జిఫ్ ఫార్మాట్లో అవి ఏంటిదంటే ఫిష్ కానీ లేకుంటే చిన్న మూమెంట్స్ వస్తూ ఉంటాయి. సో చూడడానికి లుక్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని ఇన్స్టాల్ చేసుకొని సెట్ చేసుకోండి. ఇక్కడ నుంచి నేను ఓపెన్ చేస్తున్నా, జస్ట్ మీకు చూపిస్తున్నా. ఇది నచ్చితే కనుక పెట్టేసుకోండి. సెట్ వాల్పేపర్ ఇక్కడ అక్వేరియంలో అక్కడ వాటర్లో ఫిష్ వాటర్ బబుల్స్ ఎలా వెళ్తున్నావో అలా వెళ్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించిన మొత్తం అన్నీ ఈ యాప్ని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. సెట్ వాల్పేపర్ అంటే సెట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ సెట్ వాల్పేపరు సెట్ చేస్తున్నాను నేను. చూసారు కదా. సో ఎంత లుకింగ్ బాగుంది, ఫిష్ మూమెంట్స్ ఇవన్నీ. సో మనం బాగా ప్రెస్టేషన్లో అటు ఇటు తిరిగినప్పుడు ఇలాంటివి చూస్తే మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది. అది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అప్లై చేసేస్తే మనము అది సెట్ డెస్క్టాప్ అంటే డెస్క్టాప్, సెట్ లాక్ స్క్రీన్ డెస్క్టాప్ అంటే మనం లాక్ చేసినప్పుడు ఇది వచ్చేస్తుంది మనకి ఎలా కావాలంటే అలాగా. నేను ఫర్ ఎగ్జాంపుల్ అయితే సెట్ డెస్క్టాప్ అయితే పెట్టాను. సో నేను బ్యాక్ వెళ్ళిపోయి ఇందులో చూసారు కదా ఫ్రెండ్స్. వెనక ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు అలాగే ఫిష్ మూమెంట్లు అయితే ఇలాగా వస్తూ ఉంటాయి. సో దీంట్లో అంటే డిఫరెంట్ కూడా ఉంటుంది, బట్ ఇది ఒక ప్యాటర్ను. సో చాలా లుకింగ్ బాగుంటుంది సింపుల్గా చెప్పాలంటే. అలాగే ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.